ఇష్టానుసారంగా వచ్చిన డబ్బులు మట్టికి వచ్చినట్టు ఖర్చు పెడుతూ కుటుంబాల్లో ఎంతో లేమిని పొందుకుంటున్నటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. కారణం ఏంటయ్యా అంటే వారికి దేవుని యందు భయభక్తులు లేవు గనక, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు గనక, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క కష్టార్జితాన్ని, వారు చేసినటువంటి ఆ పని వల్ల వచ్చే ఆ లాభాన్ని వారు మరి అనుభవించలేకపోతున్నారు. దానంతా వ్యయం చేసుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు. చివరికి వారు కరువును అనుభవించే వారుగా ఉంటున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో నిజానికి మొత్తానికి కరువు వచ్చినా సరే, జాగ్రత్తగా వినండి, మాటలు అర్థం చేసుకోండి. మామూలుగా భయభక్తులు లేనటువంటి వారు, అందరికీ సమృద్ధి ఉన్నా, దేశంలో కరువు లేకుండా ఉన్నా సరే, వారికి మాత్రం కరువు వస్తుంది. వారికి మాత్రమే ఆహారం ఉండడం లేదు. కారణం ఏంటో తెలుసా? వారు భయభక్తులు లేకుండా తిరుగుతున్నారు కనుక, వ్యర్థంగా పాడు చేస్తున్నారు కనుక, వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు కనుక, దానివల్ల వారికి లేమి అనేది వస్తుంది, కొదువ అనేది వస్తుంది. అలా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనక ఆ దేశములోనే కరువు వచ్చినా సరే నీకు ఆహారాన్ని ఇస్తాడు దేవుడు, తెలుసా?